ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. రేపటికి 7వ తారీఖు వస్తే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులుగా వస్తూ ఉంది. 3 తారీఖు ఫలితాలు వచ్చినా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం 7 తారీఖు చేసింది కాబట్టి ప్రభుత్వం 7వ తారీఖు నుంచి లెక్క. శాసనసభ్యులుగా 9 తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం. దాని తదుపరి జరిగినటువంటి కేబినెట్ లో ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినటువంటి గ్యారెంటీలన్నీ అమలు చేయాలనేటువంటి ఆలోచనతో చర్చ జరిగింది. చర్చలో భాగంగా ఏమేమి ఎలిజిబిలిటీ ఇతరత్ర సమాచారం ఆనాడు సకల జిల్లా సర్వే జరిగిన తర్వాత ప్రభుత్వం దాన్ని బహిరంగపరచినటువంటి పరిస్థితుల్లో జరిగిన మార్పులు చేర్పులు అనేక ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి యావత్ తెలంగాణ ప్రజల నుంచి ప్రజలకు ఎటువంటి భారం పడకుండా అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే కొట్టించి ఇంటింటికి పంపి ఈ అప్లికేషన్ల ద్వారా గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ మొన్న నెల 28వ తారీఖు నుంచి ఇవ్వడంతో ముగుస్తా ఉంది. ఈ అప్లికేషన్ల ప్రక్రియలో ఉదాహరణకు పట్టణంలో దాదాపు 6,000 ఇళ్లుంటాయి. మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గంలో 80 నుంచి 90,000 హౌస్ హోల్డ్స్ ఇళ్లుంటాయి. జనాభా ఓటర్లు 2,40,000 చిల్లర అయినప్పటికీ కూడా యావరేజ్ ఒక ఇంటికి ముగ్గురు వేసుకున్నట్టయితే 80,000 ఇంట్లోనే లెక్కన ఇప్పటికే ఈ నియోజకవర్గం మొత్తం మీద ఇవాళది లెక్క లేక 85,000 అప్లికేషన్లు ఈ యొక్క ప్రజాపాలన కింద రావడం జరిగింది. తప్పకుండా అందరికీ విశ్వాసం కలిగిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గ్యారంటీలను ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల అప్పులు ఈ రాష్ట్రంలో మిగిల్చినా ఎంత ఖజానా ఖాళీ చేసినా దృఢ నిశ్చయంతో ఈ యొక్క గ్యారంటీలన్నీ అమలు చేస్తుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. జనరల్ గా పాలిటిక్స్ కాకుండా వేదిక మీద జరుగుతున్నటువంటి ప్రభుత్వం మీద ఆరోపణలను జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలా నెల రోజులుగా కానీ ప్రభుత్వాన్ని మనం ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకుంటే కూడా 1 సంవత్సరానికి అప్పు కట్టిస్తామంటే 1 నెల రోజులకే అప్పు కట్టియలేదని 420 కేసు పెడితే కూడా ఈ పోలీసులు కేసు పెట్టరు. ఎందుకంటే ఆ అగ్రిమెంట్ అనేది సంవత్సరం దాకా ఉంది. మేము ఇచ్చిన 100 రోజులు ప్రభుత్వం ఏర్పడి 30 రోజులైంది. లేదా ఇంకా గతంలో అధికారంలో ఉన్నటువంటి హామీలు చాలా అమలు చేయనటువంటి పరిస్థితి కూడా ఉండే. ఇలా ఈ హామీలు అమలు కాకముందే అప్లికేషన్ల ప్రక్రియ జరుగుతుంటేనే కాంగ్రెస్ పార్టీని 420 అని విమర్శించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అది వాళ్ళ విజేతకే వదిలిపెట్టిన నిన్ననే చాలా గట్టిగా చెప్పినాం. అనేకమైన సెక్షన్లు ఉన్నాయి. 379, 382, 384, 392 అన్ని ఎక్స్టార్షన్, డెకాయిట్, రాబరీ, థెఫ్ట్ అన్ని 4 కేసులు రిజిస్టర్ చేసినా కూడా సరిపోనంత ఈ రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగింది. ఏది ఏమైనా ఇవాళ మేము హామీలు అమలు చేయకపోతే బరాబరుగా తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ధర్నా చౌకును ఓపెన్ చేసి పెట్టాం. తప్పకుండా మా మీద ఒత్తిడి ప్రజాస్వామ్యంగా తీసుకోవచ్చు. గతంలో ఎవరైనా అడిగే పరిస్థితి లేకుండే. ఇవాళ ప్రజాస్వామ్యంగా అప్లికేషన్లు ఫ్రీ ఇచ్చినాం. ప్రతి వార్డులో కౌంటర్ పెట్టినాం. ఈ పట్టణంలో కూడా 6,000 అప్లికేషన్లు వచ్చినాయి. తప్పకుండా అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా అన్ని రకాల కార్యక్రమాలు ఇచ్చే విధంగా పర్యవేక్షణ చేస్తామనే మాట మరొక్కసారి కూడా అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది కాక గతంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్కు సంబంధించి ప్రభుత్వాలు మారుతుండొచ్చు, రాజకీయ పార్టీలు మారుతుండొచ్చు, కానీ లబ్ధిదారులకు సమస్య రానియము. తప్పకుండా అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది, అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా లబ్ధిదారులు వచ్చిందని వాళ్ళు అంటా ఉన్నారు, అధికారులు ఇచ్చినారని వీళ్ళు అంటా ఉన్నారు. ప్రజాప్రతినిధులకు తొందరపడి ఇచ్చిన కారణాలు ఏమన్నా కానీ తప్పకుండా వాళ్ళ యొక్క సంబంధించి ఇప్పుడే ఆర్డీఓ గారిని ఆదేశిస్తా ఉన్నాం. దానికి సంబంధించి వెంటనే ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఎవరికైతే ఆల్రెడీ అలాట్మెంట్ ఇచ్చిరో కనీసం వాళ్ళు సంక్రాంతి దాటాక మంచి రోజుల్లో గృహప్రవేశం చేసుకునేటువంటి సౌకర్యాలు కలిగేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అందుకు నిధులు కేటాయించే విషయంలో కూడా తప్పకుండా చొరవ పెడతానటువంటి మాట మనం చేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా లబ్ధిదారులకు ఇబ్బంది కలగద్దు కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతామనే మాట మనం చేస్తూ, నిన్ననే సిడిఎంఏ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి బృందం ఇక్కడికి వచ్చింది. పట్టణాన్ని మున్సిపల్ అధికారులతో కూడా కలవడం జరిగింది. ఏ విధంగా పట్టణానికి సంబంధించిన ఒక ప్రణాళిక తయారు చేస్తా ఉన్నాం. ఫేజ్డ్ మేనర్ లోపల
నేను గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మీ శాసనసభ్యుడిగా గెలిచిన మీ అందరి ఆశీర్వాదంతో మరొక్కసారి మీ అందరికి ధన్యవాదాలు. తర్వాత నాకున్నటువంటి పార్టీ క్రియాశీలత, పార్టీలో చాలా కాలంగా ఉన్న దృష్ట్యా మా పార్టీ నాయకులు పెద్దలంతా నన్ను మంత్రిగా చేసినారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా, హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ ప్రతినిధిగా, ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అన్నట్టుగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలే నా ప్రధానమైనటువంటి కర్తవ్యము, బాధ్యత అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉండబడేటువంటి ఇంతకుముందు సందర్భం కాకపోయినా మరి రైతు నాయకుడు గారు శివని చెప్పిండు. ఇలా గౌరవెల్లికి సంబంధించి గౌరవెల్లి చెప్పుకుంటే బాధ, చెప్పకపోతే బాధ. బండు కట్టినాం ఆనాడు 2014 దాకా. బండుకు సంబంధించిన నిర్వాసితుల సమస్యల్ని, మహిళలను చూడకుండా దురుసుగా వ్యవహారం జరిగింది, అందరం చూసినాం. ఇలా నీళ్లు నింపితే కూడా కిందికి ఇచ్చే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు. 2000 ఎకరాలు మళ్ళీ అక్వైర్ చేయాలి. 250 కోట్లతోటి డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్స్ కట్టాలి. ఇదంతా ఉంది. అయినా అకుంఠిత దీక్షతో ఇప్పటికీ మరి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర రివ్యూ చేసినాం. ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, తప్పకుండా ఆ గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా, గండిపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామాలకు నీళ్లు అందించే బాధ్యత నాది. మనందరం కూడా ఇళ్ళ రాజకీయాలకు అతీతంగా నాకు సహకరించాల్సిందిగా నేను ముఖ్యంగా నిర్వాసితులు కోరినా. నేను దోసుగా వ్యవహారం చేయ, ప్రభుత్వం ఇవ్వగలిగే పరిస్థితిని వివరిస్తా, అవసరమైతే గదవాటి బతిమలాడి సామరస్యంగా సమస్యను పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. పట్ల వాళ్ళు ఇప్పటికే భూమి కోల్పోతారు కాబట్టి వాళ్ళ పట్ల దురుసుగా వ్యవహారం చేయకుండా సమాజానికి ఉపయోగపడుతున్న వారిగా సన్మానించుకునే రీతిలో వాళ్ళ గౌరవాన్ని ఇచ్చి